ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన యెడల శిశువు ప్రస్తుతి ద్వారా ఆమె రక్షింపబడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయనను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రస్తుతి ద్వారా ఆమె రక్షింపబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలియానికి మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్తయొక అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కొలతలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనంలో అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాక మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికే తగిన రీతిగా తాను ఎంచుకున్న వలన నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం అయితే స్వాతంత్రమునిచ్చు పరిపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విను మర్చువాడు కాక క్రియను జరిగించేవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి, నేను మీ విశ్వాస ప్రేమలు కలిగి స్వస్థ బుద్ధి కలిగి పరిశుద్ధతను నిలకడగా ఉండి నేను మహిమపరచుకునే పరిశక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.